గం గణపతయే నమః ద్రాం దత్తాత్రేయాయ నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. మారుతి అనుగ్రహం ప్రారంభ 28వ తారీఖు 5వ నెల 2025 వారం బుధవారం. ఈరోజు విదియ అమావాస్య తదుపరి పాడ్యమి నిన్న పూర్తవ్వడం జరిగింది. ఈరోజు విదియ జ్యేష్ఠ మాసంలో ఉన్నాము. అలాగే వారం బుధవారం, మృగశిర నక్షత్రం. ఈ జ్యేష్ఠ మాసంలో ఇంటికి పెద్ద అబ్బాయికి లేదా పెద్ద అమ్మాయికి పెళ్లి చేయొచ్చా, కొన్ని సందేహాలు ఉన్నాయి. ఇక్కడ జ్యేష్ఠ మాసంలో పెద్ద అబ్బాయి పెద్ద అమ్మాయి ఇద్దరు ఇంటికి పెద్దవాళ్ళు అయితే జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేయకూడదు. ఎందుకంటే అది త్రిజ్యేష్ఠ అవుతుంది. అబ్బాయి జ్యేష్ఠ, అమ్మాయి జ్యేష్ఠ, మాసం జ్యేష్ఠ మాసం. అలా పనికిరాదు. పెద్ద అబ్బాయి, అమ్మాయి రెండో అమ్మాయి జ్యేష్ఠ మాసం చేయొచ్చు. ఒక్కటే అమ్మాయి పెద్దది, అబ్బాయి పెద్దవాడు, మాసం జ్యేష్ఠ మాసం పెళ్లి చేయకూడదు. సరే, ఈరోజు దీపారాధన యొక్క విశేష ఫలితాన్ని ఒకసారి చూసుకుందాం. కొన్ని దీపారాధనలు మనశ్శాంతినిస్తాయి, కానీ ఈ దీపారాధన అష్టైశ్వర్యాలని ప్రసాదిస్తుంది. చాలా అద్భుతమైన ప్రక్రియ రోజు మనం చేస్తున్నాం. కాళాభ్రమరాంజన ద్యుతినిభం వ్యావృత్త పింగే క్షణం కర్ణోద్భాషిత భూగ్యమస్తకమణి ప్రోద్గీర్ణదంష్ట్రాంకురం సర్పప్రోత కపాల శుక్తి సకల వ్యాకీర్ణ సశేఖరం. చాలా పాపాలు పోతాయి ఈ దీపారాధన వల్ల. సర్పదోషాలు పోతాయి, అనేక దోషాలు హరిస్తాయి. అంత చాలా గొప్ప ప్రక్రియ. మనం ప్రతిరోజు ఆచరించేది చాలా అద్భుతమైన ప్రాయశ్చిత్తం. ఎంతోమంది ఉన్నత కుటుంబంలో జన్మించి కూడా సరైనటువంటి ధర్మాన్ని ఆచరించట్లేదు. 11ంటికి, 12ంటికి, 2ంటికి, 3ంటికి, 4ంటికి స్నానాలు చేస్తున్నారు. సాయంత్రం 4ంటికి ఏంటి, ఇంకా 5, 6ంటికి కూడా చేసేవాళ్ళు ఉన్నారు. పని లేకపోతే రాత్రి చేద్దాంలే అన్నవాళ్ళు ఉన్నారు. నిజంగా ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే. వాళ్ళు ఏదో పాపాన్ని అనుభవిస్తున్నట్టే. స్నానం వల్ల దేహశుద్ధే కాదు, ఇంద్రియ శుద్ధి అవుతుంది, మనశ్శుద్ధి అవుతుంది. ఒక పవిత్ర ప్రాయశ్చిత్తాన్ని మనం చేయగలుగుతాం. నారాయణ, వాసుదేవ, సదాశివ అని ఒక నామం పలకాలి. స్నానం చేయకముందుకి చేసిన తర్వాత చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ ప్రక్రియ మనం రోజు ఆచరించుకునే ప్రక్రియ ఒక మహా అద్భుతం. ఒక మధ్యతరగతి తండ్రి సమాజంలో జరుగుతున్న పరిణామాలు వింటూ ప్రతిరోజు తన పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందని ప్రతిరోజు భగవంతుడికి నమస్కరిస్తున్నాడు. ఇవాళ ఆడపిల్లలుంటే ఎక్కడ ఇష్టపడి వివాహాలు చేసుకొని నష్టపోతారో, ఎక్కడ ఆకర్షితులవుతారో అని భయాందోళనతో బ్రతుకుతున్నారు తల్లిదండ్రులు. ఇక మగపిల్లవాళ్ళ గురించి చెడు అలవాట్లకు గురవుతారో, ఒక బైక్ కొనిపిస్తే విపరీతంగా ఎక్కడైనా యాక్సిడెంట్ అవుతుందో, లేదా స్నేహితులతో చెడిపోతారో, లేదా ఒక ఫోన్ కొనిపించకపోతే వాళ్ళు చేసే మొండితనాన్ని చూసి వీడు భవిష్యత్తులో ఎలా ఉంటాడో, ఇలా పిల్లల వలన తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. అడుగడుగున ఆడపిల్లలు ఉన్నవాళ్ళు లేదా మగపిల్లలు ఉన్నవాళ్ళు అడుగడుగున ప్రతిరోజు భగవంతుణ్ణి వేడుకునేది మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళు సంస్కారంగా ఉండాలి, వాళ్ళు బాగుండాలి. పెద్ద కోరికలు ఏం లేవండి. భగవంతుడికి కోరుకునే కోరికల్లో 70% తల్లిదండ్రుల పిల్లల గురించే. రోజు భగవంతుడి దగ్గరకు 1,00,000 కోరికలు వెళ్తున్నాయి అనుకుందాం. అందులో 70,000 కోరికల పైన మా పిల్లలు బాగుండాలి, మావాడు బాగా చదువుకోవాలి, మావాడు చెడు అలవాట్లు వదిలేయాలి, మావాడు మొండితనం పోవాలి, లేదా మా అమ్మాయి సక్రమంగా చదువుకోవాలి, మా అమ్మాయి భవిష్యత్తు బాగుండాలి. ఇంతే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ పరిహారం మారుతి అనుగ్రహంలో నేను చెప్పే పరిహారం రుద్ర కవచంలా మీ పిల్లల్ని కాపాడుతుంది. ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం. ఎంతోమంది తల్లిదండ్రులు చేసే పుణ్య ఫలం ఇవాళ పిల్లల్ని ప్రయోజకుల్ని తెస్తుంది. అది అక్షర సత్యం. తెలుసా? నమ్ముతారా? తల్లి తండ్రి ఉన్న స్థితికి వాళ్ళ పిల్లలున్న
మెచ్యూరిటీ మైండ్ లేదా వాళ్ళ పిల్లలు చదివే చదువులు చూస్తుంటే పుణ్య కర్మ కాపాడుతుంది అని ఎన్నోసార్లు నేను మనసులో అనుకున్నాను. ఇవాళ మీరందరూ ధన్యులు. తప్పకుండా మీ కుటుంబాన్ని, మీ పిల్లలని నా దత్తాత్రేయుడు రక్షిస్తాడు, నా వాగ్దేవి కాపాడుతుంది. ప్రతిరోజు ఈ కార్యక్రమం నేను చెప్పే మాట దత్తాత్రేయుడు అక్షరాల పలికిస్తున్నాడు. సరే, ఇవాళ దీపారాధన. ఈరోజు ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపారాధన చేయండి. ఈ రోజున పిల్లల గురించి మనం దీపం వెలిగిస్తాం. విధియ అంటే అశ్వినీ దేవతలకు ఎంతో ప్రీతి. అసలు ఈ అశ్వినీ దేవతలు ఎవరు? సంపూర్ణ సంస్కార ఫలితాలని ప్రసాదించే దేవతలు అశ్వినీ దేవతలు. 33 కోట్ల దేవతలు. మనము వివాహం చేసుకునేటప్పుడు తల్లిదండ్రుల సాక్షిగా, పెళ్లి పెద్దల సాక్షిగా, బంధువుల సాక్షిగా, కళ్యాణ మండపము సాక్షిగా, ఇలా ఇవన్నీ చెప్పే ముందు మంత్ర సాక్షిగా 33,000 కోట్ల దేవతల సాక్షిగా అని చెప్తారు పురోహితులు. నిజంగా అనేక దేవతలు. హైందవ ధర్మం ఎంత గొప్పదంటే, ఏమండి ఒక్కటి నేను చెప్తానండి. మనిషి మేధస్సుకి ఫలానా దేవుణ్ణి సృష్టించి ఒక వ్యాపారం చేద్దాం అనుకోండి. అలా అనుకొనుంటే ఒక దేవుణ్ణి, 2 దేవుళ్ళని సృష్టించవచ్చు. కానీ అసలు ఎంతమంది దేవతలు ఉన్నారో తెలుసా అండి? రామాయణంలో రాముడు, సీత, లక్ష్మణుడు, భరతుడు, లేదంటే హనుమంతుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు, ఇవే మనకు తెలిసిన పేర్లు. ఎన్నున్నాయో తెలుసా? ఎంతమంది ఋషుల పేర్లు ఉన్నాయో తెలుసా? అంటే మనము రామాయణం చదివితే తెలుస్తుంది. మామూలుగా మనం సినిమా చూస్తుంటాం కదా, సినిమాలో 3 గంటల సేపు ఎంత కథ కావాలో దాన్ని కుదించి ఆ సినిమా తీస్తారు. అసలు రామాయణం ఎంత పెద్ద గ్రంథమో తెలుసా? ఎంతమంది శాపగ్రస్తులైనటువంటి వాళ్ళు ఎంతమంది శాప విమోచనం పొందారో తెలుసా రామావతారం వల్ల? అసలు ఎంతమంది దేవతలు ఉన్నారంటే, హైందవ ధర్మం సత్యం కాబట్టి, హైందవ ధర్మం గొప్పది కాబట్టి, మానవ సృష్టి కాదు కాబట్టి, మానవ కల్పితం కాదు కాబట్టి ఇంతమంది దేవతలు ఉన్నారు మనకు. ఖచ్చితంగా ఈ ఒక్కొక్క దేవతలకు ఒక్కొక్క వర్క్ ఉంటుంది, ఒక్కొక్క పని ఉంటుంది. సృష్టికర్త ఒకరు, స్థితికర్త ఒకరు, లయకర్త ఒకరు, సంతానకర్త ఒకరు, జ్ఞానకర్త ఒకరు, దక్షిణామూర్తి. ఈ అశ్వినీ దేవతలు మనకు ఎంతో సంస్కారాన్ని ప్రసాదిస్తారు. అందుకే నక్షత్రాలు 27లో మొట్టమొదటి నక్షత్రాన్ని అశ్వినీ నక్షత్రం అని చెప్పబడింది జ్యోతిష్య శాస్త్రంలో. ఎందుకంటే సంస్కారం లేని అడుగు అన్నిటికీ వ్యర్థమే. సరే, ఈ అశ్వినీ దేవతల యొక్క అనుగ్రహము కలుగుతుంది. ఆవు నేతితో 3 ఒత్తులు ఒక ఒత్తిగా వేసి దీపారాధన చేస్తే, ఈరోజు ఈ విధంగా దీపారాధన చేయండి. ఇక అదృష్టమైశ్వర్యం. అందరికీ నేను ఒకటే, నవగ్రహాల్లో బృహస్పతి గ్రహము యొక్క అనుగ్రహం చాలా అవసరం. ధనకారకుడు, పుత్రకారకుడు, జ్ఞానకారకుడు, విద్యాకారకుడు, చదువు, డబ్బు, కీర్తి ప్రతిష్టలు అన్నీ ఇచ్చేది గురువు. అలాగే చెడుని మనకు వ్యాపించజేసేది, అంటే చెడుని ప్రసాదించేది రాహుకేతువులు. ఎందుకంటే ఛాయాగ్రహాలు ఎప్పుడూ నెగిటివే. ఆ గ్రహాల వల్ల చెడు ఆలోచనలు, చెడు మాట్లాడటం, బూతులు మాట్లాడటం, లేదా విపరీతంగా తల్లిదండ్రులను ఎదిరించడం, లేదంటే ఆస్తి కోసం ఎంతకైనా దిగజారటం, లేదా మన భేదం లేకుండా కామ వాంఛతో కుసంస్కారాన్ని పొందడం, ఇలా ఈ రాహుకేతువులు అనేక కోరికలని మనిషికి సిద్ధింపజేస్తాయి. ఈ గురుగ్రహమేమో అనేక సత్ఫలితాలని ప్రసాదిస్తాడు. ఈ రాహుకేతువులు మారారు, బృహస్పతి గ్రహం మారారు ఈ నెలలోనే. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, గతంలో నాతో మాట్లాడిన వాళ్ళు కానీ, మాట్లాడని వాళ్ళు కానీ, ప్రత్యక్షంగా ఈరోజే అని చెప్పట్లేదు, ఈ జూన్ జూలై నెలల్లో, ఎందుకంటే ఆగస్టు లోపు జూన్ జూలై నెలల్లో ప్రత్యక్షంగా వచ్చి కలవండి. ఎందుకు కలవాలి అంటే, ఇక్కడ ఈ 2 నాడీ ముద్రలు ఉంటాయి కదా, కుడి చేతి ఎడమ చేతి బ్రొటనవేలు ఉంటుంది కదా, అందులో కొన్ని చక్రాలు ఉంటాయి.
మీరు చిన్నప్పుడు పుట్టినప్పుడు 16వ ఏట వరకు చేతి రేఖలు కొన్ని ఉంటాయి. 16వ ఏడు తర్వాత అంటే 16 ఏళ్ల తర్వాత కొన్ని రేఖలు యాడ్ అవుతాయి, అంటే కొంత మారుతుంది. అలాగే మీ సమయం కూడా మీరు పుట్టినప్పుడు సమయం 10 నిమిషాలు అటు ఇటు ఉంటుంది. కానీ ఈ వేలి ముద్రలు అసలు మారవు. భగవత్ సృష్టి ఎంత గొప్పదంటే కొన్ని కోట్ల జనాభా ఈ భారతదేశంలో లేదా ఈ ప్రపంచం మొత్తంలో కొన్ని కోట్ల జనాభా ఉంది కదా. తంబు మీరు పెట్టండి, మీ తంబుని నేను క్రాస్ చేయాలంటే నా తంబు పెడితే సాధ్యం అవ్వదు. ఏమండి, ఇన్ని కోట్లల్లో ఒకరిది ఒకటి కన్నా మ్యాచ్ అవ్వదా? అందుకే మీరు చూడండి, రిజిస్ట్రేషన్ దగ్గర కానీ ఆధార్ దగ్గర కానీ ఏదైనా ముఖ్య వాటిలో సంతకం కన్నా ముఖ్యంగా ఈ తంబు తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని షట్చక్రాలు అందరికీ ఒకేలా ఉండవు. దాంతో నాడీ జాతకాన్ని రాయొచ్చు. అది నేను ప్రత్యేకంగా కోర్సు చేశాను. గతంలో కూడా నేను చాలామంది వేలుముద్రలు తీసుకొని చూశాను. కానీ ఇప్పుడు ఏంటంటే గురువు మారటంతో పాటు రాహుకేతులు మారారు. ఈ నెల 20వ తారీఖు ఈ గురువు మారటం, రాహుకేతులు మారడం జరిగింది. తద్వారా మీరు తప్పకుండా నా శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వచ్చి నన్ను కలవాలి. ఎందుకోసమంటే మీకు, మీ పిల్లలకు ఇప్పుడు అంతా బాగుంది, ఇక ముందు ఇంకా బాగుండాలి, ఇక ముందు కూడా ఇలాగే ఉండాలి అనడానికి మీరు ఏదైనా పరిహారం, ప్రాయశ్చిత్తం చేసుకునేది ఉంటే ప్రత్యక్షంగా వేలుముద్రలు తీసుకొని చెప్తాను. లేదు, ఇప్పుడు టైం అసలు బాలేదు, ప్రశాంతత లేదు, మనశ్శాంతి లేదు, డబ్బు లేదు, అసలు ఏమీ తోచట్లేదు, ఇంకా మంచిదే. నేరుగా వచ్చి కలిసినప్పుడు ప్రత్యక్షంగా అసలు ఎందువలన మీరు కర్మ అనుభవిస్తున్నారు లేదా ఎందువల్ల సమస్యలు వస్తున్నాయి అన్న విషయాన్ని ప్రత్యేకంగా మీకు వివరణ చేసి దానికి ప్రాయశ్చిత్తం ఏంటో కూడా చెప్తాను. అందుకే నేను మాట అన్నాను, గతంలో కలిసిన వాళ్ళైనా సరే మళ్ళీ రావాలి, లేదా కలవకపోతే రండి. ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ప్రాయశ్చిత్తాలు ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చి కలిశారనుకోండి, పిల్లలు రాలేదు, చదువుకుంటున్నారు, లేదా విదేశాల్లో ఉన్నారు, లేదా ఎక్కడో ఉన్నారు, వాళ్ళు రాలేదు, అవసరం లేదు. మీరిద్దరు వచ్చినప్పుడు వాళ్ళు పిల్లల యొక్క వేలిముద్రలు తీసుకొని రండి. వేలిముద్రలు అంటే కుడి చేతి, ఎడమ చేతి బ్రొటన వేలు ముద్రలు తీసుకొని రండి. షట్చగ్ర స్థితి ఎలా ఉంది, అష్టక వర్గ స్థితి ఎలా ఉంది, సర్వోత్తర యోగా ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నది నేను చెప్తాను. తల్లి తండ్రి వచ్చినా లేదా తల్లి వచ్చినా తండ్రి వచ్చినా సరిపోతుంది. పిల్లల ఫోటో, పిల్లల వేలిముద్రలు తీసుకొని వస్తే సరిపోతుంది. ఎందుకంటే ప్రధానమైనటువంటి గ్రహము గురుగ్రహము, అలాగే అప్రధానమైనటు అంటే మైనస్ ప్లస్ 2 మారాయి కాబట్టి రాబోయే రోజుల్లో చాలా చాలా బాగుండాలి అన్నది ప్రత్యక్షంగా వేలుముద్రలు చూసి మాట్లాడితే దాని యొక్క ఫలితం అద్భుతంగా ఉంటుంది. కొంచెం దూరంగా ఉండొచ్చు, ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉండొచ్చు. రేపే రండి, ఇవాళే రండి అని చెప్పట్లేదు. 2 నెలలు టైం ఉంది. 2 నెలల్లో ఖచ్చితంగా కలిసి జాతకాన్ని చూయించుకోవడం ద్వారా మళ్ళీ మీకు వెంటనే ఈ 6 నెలలకో సంవత్సరానికో రావాల్సిన అవసరం ఉండదు. అది 6-7 సంవత్సరాలు, ఒక 7 సంవత్సరాల పైన దాని ఫలితం ఉంటుంది. ఒకసారి చూయించుకుంటే 7 ఏళ్ల వరకు దాని యొక్క ఫలితం ఉంటుంది. సరే, ఇవాళ అదృష్టం ఐశ్వర్యంలో నేను ఈ విషయాన్ని చెప్పడం గల కారణం, ధనలాభం, వస్తులాభం, వాహన లాభం, గృహయోగం, విద్యాయోగం, విదేశీ యోగం, ఇవన్నీ కూడా గురువు రాహు కేతువులు ఇచ్చేదే కాబట్టి ఈ పరిహారం చెప్పాను. ఇక కార్యసిద్ధి మహామంత్రం, ఈ కార్యసిద్ధి మంత్రంలో ఈరోజు నేను చెప్పే మంత్రం జపించడం ద్వారా సంతాన ప్రాప్తి ఉంటుంది. లేదా మొట్టమొదట సంతానం కలిగింది, 2వ సంతానం లేదు అంటే 2వ సంతానము, అసలు సంతానమే లేని వాళ్ళకి సంతాన ప్రాప్తి. జాగ్రత్తగా మంత్రాన్ని రాసుకోండి. ఓం శ్రీం క్లీం గురుచండాల దోష నివారణాయ నమః. ఓం
శ్రీం క్లీం గురుచండాలదోష నివారణాయ నమః. ఓం శ్రీం క్లీం గురుచండాలదోష నివారణాయ నమః. ఈ మంత్రాన్ని 5 సార్లు రాసి 108 మార్లు జపించండి. సంతానం లేని వాళ్ళు ఈ జపం చేసుకోండి. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు.